వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయంగా మారిపోయింది. ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా అందరూ కూడా ఎల్కతుర్తి చేరుకొని అక్కడ యొక్క సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయంగా మారిపోయింది. ఊరువాడ పల్లె పట్టణం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా గులాబీ పండుగలో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణలో దారులన్నీ కూడా ఎల్కతుర్తి వైపే అనే విధంగా మారిపోయాయి. కార్లు, బైక్లు, ప్రైవేటు బస్సులు, వ్యాన్లు, ఆఖరికి ఎడ్ల బండిలో కూడా జనాలు తరలి వస్తున్నారు. ఒకవైపు ఎండ, మరొక వైపు వాన పడుతున్నా కూడా లెక్క చేయకుండా మొక్కమోని ధైర్యంతో ప్రజలు ముందుకు సాగుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సందేశం వినేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. ఎడ్ల బండ్లపై సభకు తరలి వచ్చేటువంటి వారికి మహిళలు మంగళ హారతులు ఇచ్చి సాదర స్వాగతాన్ని పలుకుతున్నారు. సభకు వచ్చేటువంటి వారికి గులాబీ నేతలు అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. గులాబీ పార్టీ రజతోత్సవ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. లక్షలాది మంది ప్రజల సాక్షిగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రచారం సాగుతోంది. వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాం పట్టణం నుంచి కూడా కార్యకర్తలు గుంపులుగా బయలుదేరారు. పట్టణం నుండి 20 బస్సులు, పలు వాహనాలలో బయలుదేరారని బీఆర్ఎస్ నేత విలాస్ వెల్లడించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ముదోల్ తాలూకా నుంచి 25 బస్సులు, 200 చిల్లర వెహికల్స్ ఏమవుతున్నాయో కనివిని ఎరగని రీతిలో ఈరోజు కేసీఆర్ మీద అభిమానంతో ప్రతి ఒక్కరు రావడానికి రెడీ ఉన్నారు. కానీ కాకపోతే చాలా దూరము, ఎండ తాకిడి వల్ల మేము చాలామందికి మీరు ఇంట్లోనే ఉండుండ్రి, టీవీలనే చూడుండ్రి అని చెప్పేసి వాళ్ళందరినీ సంజాయించాల్సి వచ్చింది. 60 ఏళ్లకు పైబడిన ఏజ్ పెద్ద మనుషులకి తీసుకెళ్తేనేమో చాలామంది మేము వస్తామన్న తర్వాత కూడా ఏదన్నా ఎండ తాకిడికి ప్రాబ్లం అవుతుందన్న విధంగా తీసుకెళ్తలేము. ఆ విధంగా కేసీఆర్ మీద అభిమానము ప్రజలలో ఎంత ఉన్నదంటే అసలు మాకు అర్థం పట్టకుండా పోతున్నది. ఏ ఊర్లో పోయినా మేము వస్తామని అంటున్నారు. ఆ విధంగా ఈరోజు ముదోల్ తాలూకా బైంసా నుంచి కూడా, బైంసా మున్సిపాలిటీ నుంచి ఎప్పుడు కూడా
ఇంతకన్నా మొదలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వెహికల్స్ రావడము, మనుషులు రావడము ఇదే ప్రథమము. దేవుని దయ వల్ల అందరూ మంచిగా పోయి సుఖశాంతంతో పోయి మంచిగా భోజనాలు చేసి ఎవరు కూడా ఆహారము నీళ్లు ఎంబడే ఉన్నాయి మా బండ్లలో. ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి దేవుని కోరుకుంటూ ఇప్పటి నుంచి ప్రారంభం